హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం థియరీ పార్ట్ చూసాము, లైక్ అసలు బేసిక్స్ తెలుసుకున్నాము పైథాన్ అంటే ఏంటి అని. సో ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసే టైం వస్తుంది. సో ఫస్ట్ నేను మీకు ఇక్కడ ఐడియల్లీ ఓపెన్ చేస్తున్నాను, పైథాన్ యొక్క ఐడియల్లీ చూడండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ షెల్ అనేది ఓపెన్ అయింది. సో దీంట్లో నేను న్యూ ఫైల్ అనేది తీసుకుంటున్నాను అండ్ దీన్ని నేను .pyతో సేవ్ చేసుకుంటాను. సో ఎందుకంటే మనకి పైథాన్ ఫైల్స్ అన్నీ .pyతోనే మనం సేవ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ నేను సేవ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, మనకి .pyతో పైథాన్ ఫైల్ అనేది సేవ్ అయింది. సో మనం ఫస్ట్ కోడ్ వచ్చేసి నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో ప్రతి దాంట్లో మనం ఫస్ట్ వచ్చేసి కోడ్ ఇచ్చినప్పుడు హలో వరల్డ్ అని కదా మనం టైప్ చేస్తాము. సో చూడండి, నేను ఇక్కడ హలో వరల్డ్ అని టైప్ చేస్తున్నాను. సో మీకు ఈ ప్రోగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఇప్పుడు మీకు మనకి ఏమన్నా ప్రింట్ చేయాలి అనుకున్నాం అనుకోండి, ఈ పైథాన్లో ప్రింట్ అనేది ఫంక్షన్ యూస్ చేస్తాం అనమాట. సో ప్రింట్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాము. సో ఇక్కడ ప్రింట్ అనే ఫంక్షన్స్తో పాటు మనం పెరాంటిటీస్ అనేవి ఇస్తాం అనమాట. సో దాని లోపల మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో అది దీని లోపల మనం రాస్తాము. సో చూడండి, ఇక్కడ ప్రింట్ హలో వరల్డ్ అని రాశాను. సో ఇక్కడ మనం ఈ డబల్ కొటేషన్స్ అయినా ఇవ్వచ్చు, సింగిల్ కొటేషన్ కూడా ఇవ్వచ్చు. సో దీన్ని రన్ చేస్తున్నాను, చూడండి రన్ చేస్తున్నాను. సో షార్ట్ కట్స్ అయినా యూస్ చేయొచ్చు. సో ఇక్కడ మామూలుగా మీకు చేసి చూపిస్తున్నాను. చూడండి, మన ఫస్ట్ ప్రోగ్రామ్ హలో వరల్డ్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయింది. సో ఇదే విధంగా మీకు లైక్ సింగిల్ కొటేషన్తో కూడా ప్రింట్ అవుతా లేదా అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, సో మళ్ళీ రన్ మాడ్యూల్ సేవ్. చూడండి, సేమ్ అవుట్పుట్ అనేది మనకు వచ్చింది. సో దీంట్లో మనం ఏదైనా యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం కమెంట్స్ గురించి తెలుసుకోవాలి. సో కమెంట్ అంటే ఏంటి, లైక్ ఇప్పుడు నేను ఇక్కడ రాశాను. సో ఇక్కడ మీకు ప్రింట్ అంటే ఏంటో చెప్పాలనుకుంటున్నా. ప్రింట్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్ ద వాల్యూ. సో ఇక్కడ ఏంటి, మీకు ఐడియా రావడం గురించి ఇది రాశాను. సో ఇది కోడ్ అనేది కన్సిడర్ చేయకూడదు కదా. సో ఒకవేళ కన్సిడర్ చేస్తే ఏమవుతుంది, నేను మీకు అర్థం అవ్వాలని రాశాను. సో అది ఇక్కడ మనం హ్యాష్ అనేది యూస్ చేస్తే ఇది కమెంట్ అనమాట. సో హ్యాష్ ఈజ్ ఏ కమెంట్, హ్యాష్ ఈజ్ ఏ కమెంట్. సో ఇది మనకి లైన్ కింద తీసుకోదు. అది లైక్ దీని లోపల ఏం రాసినా సరే మనకి అది పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది తీసుకోదు. సో అవి మనకి రన్ అవ్వవు అనమాట. సో ఇది మనకి కమెంట్ అనేది. సో కమెంట్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూస్ చేస్తాము. కోడ్ని లైక్ ఇంకా రీడబుల్గా ఈజీగా అర్థం అవ్వడానికి పక్కన పెట్టి రాసుకుంటాము. సో మనం ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు ఏమైనా ఎర్రర్స్ వచ్చినా ఇది ఈ లైన్ ఎందుకు రాసాము అనేది తెలుసుకోవడానికి మనం కమెంట్ అనేది యూస్ చేస్తాము. సో ఎక్కువ రాసుకుంటే బ్యాడ్గా ఉంటుంది అనమాట. ప్రోగ్రామ్ తక్కువ కమెంట్స్ ఎక్కువ అయితే బాగోదు. సో మామూలుగా కమెంట్ అనేది సో మనం ఏం రాసామా ఏంటో తెలుసుకోవడానికి ఇలా సింపుల్గా రాసుకోవాలి. సో నేను మీకు ఇక్కడ అర్థం అవ్వాలని చెప్పి ఇలా రాశాను. సో నెక్స్ట్ ప్రోగ్రామింగ్ గురించి వెళ్దాం. సో మెయిన్ కీ పాయింట్ ఏంటంటే ఈ పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ అనమాట. సో ఇక్కడ నేను స్మాల్ పీ బదులు క్యాపిటల్ పీ పెట్టాను అనుకోండి, మీకు అక్కడ చూడండి ఏం కలర్ మారట్లేదు. సో ఇది మనకి రన్ అవ్వదు, ఇది ఒక ఎర్రర్ చూపిస్తుంది చూడండి. సో ఇది ఎర్రర్ ఎందుకంటే పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. చూసారా, మనకి నేమ్ ఎర్రర్. సో ఇక్కడ ఎర్రర్ అనేది ప్రింట్ అయింది. సో మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలపగలరు అండ్ మీ డౌట్స్ని నాకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.